Hi students, బిఫోర్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్ టాలీ విత్ జిఎస్టీ. ఈ టాలీ విత్ జిఎస్టీలో మనం ఒకసారి సాఫ్ట్వేర్ అనేది మనం చూసామండి. ఇది టాలీ ERP9. టాలీ ERP9లో మనం ఇక్కడ మనకి వర్క్ ఆన్ ఎగ్జిక్యూషన్ మోడ్లో క్లిక్ చేసాం. అందులో సిల్వర్ మోడ్ క్లిక్ చేసాం. తర్వాత ఇక్కడ మనకి ఒక కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఇక్కడ మనం ఫ్యూచర్స్లోకి F11 క్లిక్ చేస్తే F11 క్లిక్ చేసాం. F11 క్లిక్ చేస్తే మనకి అకౌంటింగ్ అండ్ ఫ్యూచర్స్ తర్వాత క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎస్కేప్కి వెళ్ళండి. కంపెనీ ప్రొడక్ట్ ఇది స్టేషనరీ ట్యాక్షన్ కంపెనీ ప్రొడక్ట్. ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఇక్కడ వచ్చారు కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎస్ అని టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేస్తే ఎంటర్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు మనకి మనం చూసినట్లయితే బిఫోర్ మనం ఇదంతా కూడా కంపెనీ గురించి మనం ఏం చేసామంటే అండి క్రియేట్ చేసుకున్నాం. ఏం చేసుకున్నామంటే కంపెనీ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. కంపెనీ బిఫోర్ క్లాసెస్ అంతా కూడా కంపెనీ ఎలా క్రియేట్ చేశారో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నో అండి. ఇది ఇక్కడ మనకి గేట్వే ఆఫ్ టాలీలో ఇది కదా, ఒకసారి చూడండి. ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఈ గేట్వే ఆఫ్ టాలీలో ఫస్ట్ ఏంటంటే మాస్టర్ ఉంటారు, తర్వాత అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత క్విక్ సెటప్ ఉంటుంది, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, తర్వాత అకౌంటింగ్ యూజర్స్ ఉంటాయి, నెక్స్ట్ యూటిలిటీస్ ఉంటుంది, తర్వాత ఇంపుట్ ఆఫ్ డేటా ఉంటుంది, నెక్స్ట్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది, తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, తర్వాత రేషియో అనాలిసిస్ ఉంటుంది, తర్వాత డిస్ప్లే ఉంటుంది, తర్వాత క్వైట్ ఉంటుంది. మనం ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనండి. కంపెనీ క్రియేట్ చేసే ముందు ఇక్కడ మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రాసెస్ క్వశ్చన్ చూస్తాం అన్నమాట అండి ఇప్పుడు. ఓకేనా? ఇది కంపెనీ క్రియేషన్. ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ చూశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం తెలిసినట్లయితే GST, how to create a IGST and CGST and SGST ledger in tally for GST. ఇక్కడ now in GST only one tax in all over India. For accounting under GST we have required the taxes IGST integrated goods and service, తర్వాత సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్, తర్వాత స్టేట్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి మనకి ఉన్నాయి. ఇందులో దీస్ ట్యాక్సెస్ ఆర్ క్రియేటెడ్ బై డిఫాల్ట్ ఇన్ టాలీ, సో యూ హ్యావ్ నీడ్ క్రియేట్ దీస్ 3 ట్యాక్సెస్ టాలీ లెడ్జర్. ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగిందన్నమాట అండి. అయితే ఫస్ట్ ఇందులో క్రియేట్ IGST, తర్వాత CGST అండ్ HGST లెడ్జర్ ఇన్ టాలీ ఫర్ GST. ఇక్కడ మనం IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి మనం తెలుసుకుంటాం. దేని గురించి తెలుసుకుంటున్నాం? ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.
ఇందులో మనం టు క్రియేట్ ఐజిఎస్టీ ఓపెన్ యువర్ కంపెనీ, గో టు గేట్వే ఆఫ్ టాలీ, దెన్ గో టు అకౌంట్ ఇన్ఫర్మేషన్, ద లెడ్జర్ అండ్ క్రియేట్. ఇక్కడ ఏమన్నా అర్థమైందా మీకు? ఫస్ట్ ఈ ఆప్షన్కి వెళ్ళమంటున్నాడు. ఇందులో ఇక మీరు ఎగ్జామ్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మ్యాటర్ రాయాలి. అక్కడ రెగ్యులర్గా మీరు ప్రాక్టికల్గా అక్కడ ఎగ్జిక్యూట్ చేయలేరు కాబట్టి అక్కడ మీరు వచ్చేసరికి మ్యాటర్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫస్ట్ ఎందులోకి వెళ్తున్నాం అంటే ఇక్కడ మనకి క్రియేట్ ఐజిఎస్టీ అండ్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ లెడ్జర్ ఇన్ టాలీ ఫర్ జిఎస్టీ. IGST means Integrated Goods and Services Tax. To create IGST, open your company, go to Gateway of Tally, then go to Account Information, Register and Create. ఇక్కడ మనం ఏమంటాడంటే ఫస్ట్ ఇక్కడ ఒక IGST అనేది లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడ చూశారు కదండి. టు క్రియేట్ IGST, CGST and SGST లెడ్జర్ ఇన్ టాలీ ఆఫ్ GST. IGST ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ టు క్రియేట్ IGST యువర్ ఓపెన్ కంపెనీ, IGST ఓపెన్ యువర్ కంపెనీ, ఇక కంపెనీ యొక్క IGST కలమంటున్నాడు. తర్వాత గో టు గేట్వే ఆఫ్ టాలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసేయండి ఆల్రెడీ ప్రొడక్ట్ అనే కంపెనీ. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అవునా కదా, ఇక్కడ ఎందులో కలమంటున్నాడండి గేట్వే ఆఫ్ టాలీ. ఓకేనా, దెన్ గో టు అకౌంట్ ఇన్ఫర్మేషన్, దెన్ గో టు అకౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇగో గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో క్లిక్ చేయమంటుంది. అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లెడ్జర్ అండ్ క్రియేట్ అక్కడ ఏముంటుంది అంటే లెడ్జర్ అండ్ క్రియేట్ ఉంటుంది. అకౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినట్లయితే లెడ్జర్ క్రియేట్. ఓకే అండి, అక్కడ అకౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసారంటే ఒకసారి మీరు క్లియర్గానే ఎందులోకి వెళ్ళామో అనేది మీకు అర్థమవుతుంది మాట ఇది. ఓకేనా, ఎందులోకి వెళ్ళాము ఒకసారి ఫస్ట్ చూసినట్లయితే మనం ప్రొడక్ట్ అనే కంపెనీలో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. టు క్రియేట్ IGST open your company, go to gateway of tally, then go to account information. ఓకేనా, టైప్ నేమ్ పెట్టండి IGST, సెలెక్ట్ ఆన్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ టు క్రియేట్ IGST or open company, go to gateway of tally, then go to account of information. టు క్రియేట్ IGST your company, gateway of tally to account information. ఇవ్వండి మనం ఏం చేసామంటే బ్యాక్ వెళ్తున్నాం, మనం కంపెనీలోకి వెళ్ళి ఈ కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఏంటంటే ప్రొడక్ట్ ఇది, అందులో గేట్వే ఆఫ్ టాలీ ఉంది కదా, ఇందులో అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాం. తర్వాత అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే ఏమొచ్చిందంటే లెడ్జర్ అనేది క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది? లెడ్జర్ అనేది క్రియేట్ అయింది. ఇది నేమ్ అండి. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నాడంటే క్రియేట్ చేసాం GSTని, తర్వాత ఓపెన్ యువర్ కంపెనీ, గో టు గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాం, దెన్ గో టు అకౌంట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాం. తర్వాత ఏంటంటే లెడ్జర్ అండ్ క్రియేట్ చేస్తే కనుక ఎలా వచ్చిందంటే ఈ పేజీ వచ్చిందంట. ఇది డయాగ్రామ్స్లో వేస్తారు ఇది. ఓకేనా, ఎందులో వేస్తారండి? డయాగ్రామ్స్లో మీరు వేస్తారు. ఓకేనా, ఇక్కడ మీకు నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నారంటే IGST అని ఏమంటున్నారండి. ఇందులో ఏమంటున్నారు? IGST. ఓకేనా, IGST అని ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే IGST ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, ఆల్రెడీ ఉందని చూపిస్తుందండి, ఏ అన్నో అని చూపిస్తుంది. క్యాప్స్ లాగా ఇస్తాం. క్యాప్స్ లాక్లో ఇక్కడ
డూప్లికేట్ ఎంట్రీ అని చూపిస్తుందండి. అక్కడ మనం బ్యాక్ వచ్చేసి కంపెనీ గురించి వేరే కంపెనీ మనం చూసుకుందాం. నేను ఆ కంపెనీ ఏం తీసుకుంటే ఆల్రెడీ బిఫోర్ కంపెనీస్ మనం జిఎస్టీకి చేద్దామండి. ఎందులో అవుతుందో చూద్దాం. ఓకే, జీజీ వద్దు, జిఎస్టీకి వెళ్దాం. జిఎస్టీ క్లిక్ చేసిన వెంటనే గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. ఎందుకు అంటే గేట్వే ఆఫ్ టాలీలో ఎందుకండి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ తర్వాత లెడ్జర్లోకి వెళ్ళాలి. ఓకేనండి, ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ ఐజిఎస్టీ క్రియేట్ చేయాలి. ఐజిఎస్టీ క్రియేట్ చేయగానే ఇక్కడ మనకి క్యాపిటల్ అకౌంట్ పడుతుంది. క్యాపిటల్ అకౌంట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ ఎక్సైజ్ అదర్స్ ఇక్కడ మనకు వచ్చేసరికి డ్యూటీస్ సెస్. ఓకేనా, జిఎస్టీ అని పడుతుందండి. ఇక్కడ జిఎస్టీ పడతలేదు. ఓకేనా, బ్యాక్ రండి. క్రియేట్ లెడ్జర్ క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్లో సింగిల్ లెడ్జర్ అనమాట అండి. ఇక్కడ ఏం చేశారు, ఐజిఎస్టీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు క్యాపిటల్ అకౌంట్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ వచ్చేసరికి అవి ఉన్నాయి. తర్వాత అదర్స్ చూద్దాం. అదర్స్లోకి వెళ్దాం లేకపోతే. ఓకేనా, క్రియేట్. చూడండి, ఇక్కడ అండర్ క్యాపిటల్ చూడుతుంది, మరి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అదర్స్లోకి వెళ్ళేసరికి అదర్స్ అంటే అదర్స్. ఓకేనా, అక్కడ యాక్చువల్గా టైప్ ఆఫ్ ఇక్కడ రావాలండి. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ రావాలంటే ఇక్కడ మీకు తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనకి స్టెప్ 1 ఐజిఎస్టీ అని టైప్ చేసాం. అంటే ఇక్కడ ఐజిఎస్టీ అని టైప్ చేసామండి. ఇదిగోండి ఐజిఎస్టీ అని టైప్ చేసాం. ఇక్కడ మీకు అంతలేదు. తర్వాత స్టెప్ 2 వచ్చేసరికి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అంటే మనం ఇక్కడ చూసాం కదా, స్టెప్ 2 అంటే అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసేసరికి టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టీ. ఏంటంటే అది జిఎస్టీలోకి మనం వెళ్తామన్నమాట అండి. కాబట్టి ఇక్కడ అదర్స్ వచ్చేసరికి అదర్ ఎక్సైజ్ విత్ ఎక్సైజ్ చూపిస్తుంది. అయితే అక్కడ వచ్చేసరికి ఓకేనండి, అక్కడ మనం జిఎస్టీ అని టైప్ చేయాలి. ఏం చేయాలి, జిఎస్టీ అని టైప్ చేయాలి. జిఎస్టీ టైప్ చేస్తే ఇక్కడ కన్ఫిగరేషన్ చూద్దాం ఒకసారి. జిఎస్టీ సెట్టింగ్స్ కన్ఫిగరేషన్లో వచ్చేసరికి జనరల్గా ఓకే సింబల్ ఇది కదండి. ఒకసారి ఫీచర్స్ ఇన్వెంటరీ ఫీచర్స్లో అకౌంటింగ్ ఫీచర్స్ వస్తాయి కదా. ఓకే, చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు మనం చూసేసరికి ఇందులో ఇక్కడ మీకు ఫస్ట్ ఇందులోకి వెళ్ళామండి.
గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో లెడ్జర్లో క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ మన నేమ్లో ఐజిఎస్టీ అని టైప్ చేయాలి. అంటే మీకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ మీకు తర్వాత ఐజిఎస్టీ అని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ క్యాపిటల్ అకౌంట్ ఇస్తున్నారు కదా మీరు, ఇక్కడ చూసారా మీరు? ఓకేనా. పోనీ ఇక్కడ హెచ్జిఎస్టీ ఇద్దాం. హెచ్జిఎస్టీ ఇచ్చామనుకోండి, ఓకేనా. క్యాపిటల్ అకౌంట్ అడుగుతుందా మీకు? చూడండి, క్యాపిటల్ అకౌంట్ అడుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో కలమని చెప్పాను. ఎందులో కలిపి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఏమన్నా మళ్ళీ అక్కడ అదర్స్ లేదంటే జిఎస్టీ, ఓకే అండి, ఇలా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసేసరికి జిఎస్టీ టైప్ చేయాలి. తర్వాత ఇంటిగ్రేటెడ్ టెక్స్ట్ ఏమైనా టైప్ చేయాలంటే టైప్ సెలెక్ట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ టెక్స్ట్. తర్వాత వై టు యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి క్రియేట్ చేస్తున్నాం కదా, క్రియేట్స్లో ఎస్ఆర్ నో అడుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ చేయనా వద్దా అని చెప్పేసి ఈ విధంగా మనకి అడుగుతుంది అన్నమాట. ఇది ఫామ్. ఈ ఫామ్ మీరు ఖచ్చితంగా రాయాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు చూసినట్లయితే ఈ ఫాము ఇక్కడ చూడండి ఒకసారి. ది అకౌంట్ ఫర్ ది డిఫరెంట్ ట్యాక్సెస్ టు బి పేడ్ under GST, central tax, state tax and unitary integrated tax census, you have to create a tax in ledger. ఓకేనా. ఇక్కడ మీకు తెలుసుకున్నట్లయితే ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి, తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళాలి, తర్వాత ఇన్ఫోలోకి వెళ్ళి తర్వాత లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఈ విధంగా లెడ్జర్ అనేది ఫామ్ అటండి. ఆ విధంగా మనం క్రియేట్ చేయగలుగుతాం. అర్థమైందని మీకు? చూడండి, క్రియేట్ చేయడం అంటే ఇక ఫామ్ అటండి ఈ విధంగా ఉంటుంది. అంటే జిఎస్టీ వచ్చే ఫామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏం చేయాలి, టైప్ నేమ్ ఐజిఎస్టీ అని టైప్ చేయాలి. తర్వాత సెలెక్ట్ అండర్ డ్యూటీస్ ట్యాక్స్లోకి టైప్ చేయాలి. తర్వాత టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టీ అని టైప్ చేయాలి. తర్వాత రాయాలన్నమాట అండి. టైప్ ఆఫ్ డ్యూటీ ఏం చేయాలంటే టైప్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ జిఎస్టీ అని టైప్ చేయాలి. తర్వాత ట్యాక్స్ పే సెలెక్ట్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే టైప్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ యూజ్ చేయాలి. తర్వాత ఎస్ అయితే మీరు ఎస్ అని టైప్ చేయాలి మరి. అంటే వై యాక్సెప్ట్ అండ్ సేవ్. ఓకే అండి, వై యాక్సెప్ట్ అండ్ సేవ్ చేయాలన్నమాట. ఇది మీకు ఫామ్ ఎలా ఉందంటే స్క్రీన్ వచ్చేసరికి ఇది ఫామ్ అన్నమాట. ఇది దీన్ని డయాగ్రామేటిక్గా ఎలా చూపించంటే ఈ ఫామ్ ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఫామ్ వచ్చేసరికి ఓకేనా. ఈ ఫామ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఎస్టీ కదా, సారీ ఎస్టీ ఎంటర్ చేస్తే అంటే నేమ్ ఐజిఎస్టీ టైప్ చేశారు కదా. స్టేట్ అయితే స్టేట్ వచ్చేసరికి మనకి ఏపీ అని చెప్తాం. స్టేట్ వచ్చేసరికి అక్కడ మనం ఏం చెప్తామంటే అండి స్టేట్ అయితే స్టేట్ మనం క్లిక్ చేస్తాం. ఓకేనా. తర్వాత ఏం చేస్తామంటే ఎంటర్. ట్యాక్స్ అయితే ట్యాక్స్, లేదంటే ఎస్ఆర్ నో. ఎస్ఆర్ అయితే ఎస్ఆర్, లేదా నో అయితే నో అని పెడతామండి. ఓకేనా. ఈ విధంగా ఫామ్ అనేది ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఎస్జిఎస్టీ కూడా ఏంటండి. ఇప్పుడు ఐజిఎస్టీ అయింది కదా, తర్వాత ఏంటంటే ఎస్జిఎస్టీ అంటే టాలీ 2 ఏదండి. ఓకే, ఇక్కడ మీకు తెలియనట్లయితే ఒకసారి
నేను ఇంకా క్లియర్గా చూస్తాను. ఏ విధంగా అంటే ఫామ్ అది టైప్ 4 1 2 ఇది. తర్వాత సిజిఎస్టీ ఎలా చూస్తారు అంటే ఫస్ట్ వచ్చేసరికి ఫామ్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇదేంటిది ఐజిఎస్టీ, ఇదేంటిది సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇలా ఏం చేయాలి, టైప్ నేము, తర్వాత సెలెక్ట్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్, తర్వాత టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్, తర్వాత ట్యాక్స్ టైప్ సెలెక్ట్ సెంట్రల్ ట్యాక్స్ బై యాక్సెప్ట్ అండ్ సేవ్ అంటే సేమ్ ఇదే ఫామ్ అండి. ఈ ఫామ్ వచ్చేసరికి మీకు ఇక్కడ మీకు సరిగ్గా చూసినట్లయితే ఇది నేమ్ మాట అండి. ఇక్కడ మనం ఏం టైప్ చేస్తామంటే చెప్పేకండి ఐజిఎస్టీ, ఓకేనా. ఐజిఎస్టీ అయితే ఐజిఎస్టీ, తర్వాత ఐజిఎస్టీ డూప్లికేట్ ఏమంటుందో ఒకసారి మనం హెచ్జిఎస్టీలోకి వెళ్దాం. హెచ్జిఎస్టీ ఓకేనండి, ఓకేనా. క్యాపిటల్ అకౌంట్ అడుగుతుంది. క్యాపిటల్ అకౌంట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఓకేనా. ఇక్కడ జిఎస్టీ అయితే జిఎస్టీ, ఫామ్ అయితే ఫామ్. ఈ ఫామ్ అవుతుంది చూసారు. ఈ ఫామ్ మీరు ఇదేంటంటే లెడ్జర్ క్రియేట్ చేయడానికి, ఇక్కడ చూసారా లెడ్జర్ క్రియేషన్ చేయడానికి ఇది మనకి ఏమవుతుందంటే అండి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు ఎస్ అయితే జిఎస్టీ 0% అయితే పర్సెంట్ నేమ్, ఓకేనా. ఈ విధంగా వెళ్తారు అనమాట. ఇక్కడ ఫామ్ ఇది. ఈ ఫామ్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఏంటంటే టైప్ సిజిఎస్టీ అని టైప్ చేయాలి. ఇక్కడ టైప్ నేమ్ వచ్చేసరికి ఏం టైప్ చేయాలంటే ఇక్కడ నేమ్ వచ్చింది కదా, సిజిఎస్టీ అని టైప్ చేయాలి, సెంట్రల్ గూడ్స్ కాబట్టి. తర్వాత ఉన్నది ఏంటండి, తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లోకి వెళ్ళాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే ఉందో చూడండి, ఇక్కడ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఓకేనా. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీని టైప్ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ జిఎస్టీని టైప్ చేయాలి. అంటే అదర్స్ ఉన్న చోట ఏం చేయాలంటే జిఎస్టీని టైప్ చేయాలి. ఇక్కడ టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ఓకేనా. జిఎస్టీ అని రావాలి. తర్వాత టైప్ ఇంటిగ్రేట్ టెస్ట్, ఇక్కడ మనం సిజిఎస్టీ చదువుతున్నాం కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే సెంట్రల్ ట్యాక్స్ అనేది రావాలన్నమాట అండి, ఓకేనా. తర్వాత యాక్సెప్ట్ చేస్తే వై అవుతుంది అనమాట అండి. ఇది ఈ విధంగా ఈ ఫామ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాయాలన్నమాట అండి, ఓకేనా. ఇప్పుడు ఆ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు చూసినట్లయితే కింద స్క్రీన్ మీద రాదు కాబట్టి ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఇమేజెస్ చూడండి సరిపోతుంది. ఇదేంటంటే ఈ విధంగా ఫామ్ పడుతుంది. టైప్ డ్యూటీస్, ఇక్కడ మీకు అండర్ సెలెక్ట్ డ్యూటీస్ ఆఫ్ ట్యాక్సెస్ సెలెక్ట్ జిఎస్టీ ది టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం చూడండి. ఇక్కడ బాక్స్ వచ్చేసరికి ఈ బాక్స్లో ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ మన జిఎస్టీ అని చూపిస్తారు, అది అక్కడ ఎక్సర్సైజ్ అని చూపిస్తుంది, అక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. అక్కడ జిఎస్టీ టైప్ ఆఫ్ ఏంటంటే జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ కాబట్టి స్టేట్ ట్యాక్స్కి వెళ్తారు. తర్వాత నో అయితే నో, జీరో అయితే జీరో, నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్, తర్వాత ఎస్ఆర్ని అయితే ఎస్ఆర్ అనమాట. ఓకే ప్రాసెస్. తర్వాత మీరు ఇంకో ఇమేజ్ ఏంటంటే స్టేట్ ట్యాక్స్కి, ఇది వచ్చేసరికి ఇంకో ట్యాక్స్ ఏంటంటే ఇది ఏంటంటే అండి సిజిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేయడం.
సిజీ అంటే సెంట్రల్ గుడ్స్. సెంట్రల్ గుడ్స్ వచ్చేసరికి లెడ్జర్ క్రియేట్ చేస్తారంటే చూడండి కింద ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి. ఇది కూడా ప్రాసెస్ సిజిఎస్టీ. సిజిఎస్టీ వచ్చేసరికి సేమ్ డీటో. ఇక్కడ మీకు సిజిఎస్టీ లెడ్జర్ వచ్చేసరికి జిఎస్టీలో రావాలి, తర్వాత సెంట్రల్ ట్యాక్స్ అని రావాలి, తర్వాత సెస్ కానీ, తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, తర్వాత మనం క్రియేట్ చేసిన చూసారా ఈ బాక్స్ చూసారా. ఇక్కడ మనం ఏంటంటే క్రియేట్ చేసింది సెంట్రల్ ట్యాక్స్ అని, సిఎస్ఎస్ అని, ఇంటిగ్రేషన్ ట్యాక్స్ అని, స్టేట్ ట్యాక్స్ అని ఉన్నాయి కదండి. ఇవన్నీ ఏంటంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసినమాట అండి, ట్యాక్స్ పే చేసామాట అండి. ట్యాక్స్ టైప్స్ మాట ఏంటవి, ఏంటి టైప్ అంటే అది ఫస్ట్ మనం ఇంటిగ్రేటెడ్ అన్నాం కదా. ఏమన్నా అండి, ఇంటిగ్రేటెడ్ అన్నాం కదా. ఇంటిగ్రేటెడ్ అన్నాం కాబట్టి ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించినట్లయితే ఇది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం ఫస్ట్. తర్వాత ఏ ట్యాక్స్ అంటే తర్వాత స్టేట్ ట్యాక్స్ ఏంటంటే తర్వాత స్టేట్ ట్యాక్స్. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాం దీనికి సెంట్రల్ ట్యాక్స్. ఇది సెంట్రల్ ట్యాక్స్, ఇదిగోండి సెంట్రల్ ట్యాక్స్ క్రియేట్ చేసామండి. ఓకేనా. అయితే ఇక్కడ మీకు 0% అయితే పర్సంటేజ్ ఆఫ్ కాల్కులేషన్ ఇన్వెంటరీ వాల్యూస్ అండ్ ఎఫెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఇది వచ్చేసరికి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది మనకి కామనే సిజిఎస్టీకి, ఐజిఎస్టీకి, తర్వాత హెచ్జిఎస్టీకి ఇదంతా కామనే. ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఇదంతా బాక్స్ కదా, ఇదంతా కూడా ఏంటంటే అండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బాక్స్ అంతా కూడా మనకి సిజిఎస్టీకి లెడ్జర్ క్రియేట్ చేయడానికి ప్రాసెస్ ఇదే, ఐజిఎస్టీకి లెడ్జర్ క్రియేట్ చేయడానికి ప్రాసెస్ ఇదే, హెచ్జిఎస్టీకి లెడ్జర్ క్రియేట్ చేయడానికి ప్రాసెస్ అనేది ఇదే. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం కాబట్టి మనం తెలియజేయాలన్నమాట. అంటే ఇది ఏ విధంగా క్రియేట్ అయిందో ఇక్కడ మీకు టాలీ ERP9 చూశారు కదా. ఇది మీకు ఫామ్ అండి. ఇక్కడ నేమ్ ఇస్తాం. అయితే సిజీ అయితే సిజీ, ఐజీ అయితే సిజీ అంటే ఇక్కడ మనం టైప్ చేస్తాం ఏమని సెంట్రల్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్ పాలసీ, తర్వాత అదర్స్ అయితే అదర్స్. అదే ఇక్కడ మ్యాటర్ అన్నమాట అండి. అదే ఇక్కడ మ్యాటర్. టైప్ నేమ్ సిజిఎస్టీ, సెలెక్ట్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్సెస్ GST, ట్యాక్స్ టైప్ సెలెక్ట్ సెంట్రల్ ట్యాక్స్, వై యాక్సెప్ట్ అండ్ సేవ్. సిజిఎస్టీ అయిపోయింది కదా. అప్పుడు మరి ఏంటి తర్వాత అంటే టాలీ 4లో చూడండి ఇది హెచ్జిఎస్టీ. మళ్ళీ హెచ్జిఎస్టీకి సేమ్ ప్రాసెస్. టైప్ నేమ్ చూస్తారు, సెలెక్ట్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ చూస్తారు, తర్వాత టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ GST అని రాస్తారు, తర్వాత ట్యాక్స్ టైప్ సెలెక్ట్ స్టేట్ ట్యాక్స్ అని రాస్తారు, తర్వాత వై అని యాక్సెప్ట్ చేస్తారన్నమాట అండి. ఓకేనా. ఇది మనకి క్రియేషన్. అంటే మూడాట్లకి కూడా సేమ్ ప్రాసెస్, మూడాట్లకి సేమ్ ప్రాసెస్. అది మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం టాలీ 1 చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చేసాం, టైప్ నేమ్ IGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST, ఇంటిగ్రేటెడ్ ట్యాక్సెస్ Y2 సేవ్. ఇది దేనికి, ఇది ఈ ప్రాసెస్ అంతా దేనికి IGST తెలుస్తుందండి. ఇదంతా కూడా ఏంటి IGST ప్రాసెస్. మరి IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్కి లెడ్జర్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఏంటంటే IGST క్రియేట్ చేశారు కదండి. తర్వాత ఏంటి స్టేట్ ట్యాక్స్ క్రియేట్ చేయాలి. స్టేట్ ట్యాక్స్ అంటే
ఇది జిఎస్టీ క్రియేట్ చేయండి. ఐజిఎస్టీ క్రియేట్ చేస్తున్నమాట. ఇంకా అది చెప్తాను ఇక్కడ ఏ టైపు నేమ్ చూసారా, నేమ్ ఐజిఎస్టీ. ఓకేనా, అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ. ఇదే మీకు ఇక్కడ ప్రాసెస్లో ఏం చెప్తానంటే డయాగ్రామికల్గా చెప్పామాట అండి. అదేనా మీకు. తర్వాత సిజిఎస్టీ అంటే టైప్ నేము, డ్యూటీస్ అండ్ ట్యాక్స్, జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్, సేవ్. తర్వాత సేమ్ స్టేట్ కూడా ఇంతే, జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ జిఎస్టీ, స్టేట్ అండ్ ట్యాక్స్, వై యాక్సెప్ట్. ఓకేనండి, ఇది ప్రాసెస్. ఇంకా టాలీ 6 చెప్తే ఇక్కడ మీకు ఆ పేజ్ ఎలా క్రియేట్ అవుతుందంటే సిజిఎస్టీకి ఈ విధంగా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఏంటంటే ఏ విధంగా అంటే మనం చూసినట్లయితే ఐజిఎస్టీకి తర్వాత సిజిఎస్టీ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అది కూడా. ఏంటంటే అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇన్వెంటరీ వాల్యూస్ అండ్ అఫెక్టెడ్, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్, జిఎస్టీ లెడ్జర్. ఓకేనండి, ఆ రౌండింగ్ అండ్ మెథడ్స్ నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ రాస్తారు. అంటే ఈ విధంగా ఏ టైప్ ఆఫ్ తెలియజేస్తుంది. అంటే సిజిఎస్టీ యొక్క లెడ్జర్ మాట అండి ఇదంతా కూడా. ఓకేనండి, ఇది మనకి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనం క్వశ్చన్ చూసేసరికి క్వశ్చన్ ఏంటంటే అండి ఇది సాఫ్ట్వేర్ అండి. ఓకేనా, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ చెప్పేసరికి క్వశ్చన్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఐజిఎస్టీ, సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ. ఇది మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనండి, ఇది మనకి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి సిజిఎస్టీ, ఐజిఎస్టీ, తర్వాత స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి, తర్వాత ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయాలంటే ముందు ఎందులోకి వెళ్ళాలి, కంపెనీ క్రియేట్ అయిన తర్వాత ఇదంతా ప్రాసెస్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.